నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రాశి ఫలాలు అనేది సర్వసాధారణంగా అందరూ చూసుకుంటూ ఉంటారు. అయితే వార ఫలాలు ఖచ్చితంగా చూసుకుంటూ ఉంటారు. అంటే చంద్రుడిని బేస్ చేసుకుని, చంద్రుడి ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కాబట్టి డెఫినెట్ గా దాన్ని బేస్ చేసుకుని వార ఫలాలు కానీ లేకపోతే దిన ఫలాలు కూడా దీని మీద ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటాయి. అయితే మాస ఫలాలు ఎలాగో ఉంటాయి. కొన్ని గ్రహాలు శుక్ర, బుధ, కుజ వీళ్ళు మారేదాన్ని బట్టి, సూర్యుడు మారేదాన్ని బట్టి ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడా చాలా రోల్ అయితే ప్లే చేస్తూనే ఉన్నాయి. సంవత్సర ఫలాలు అంటే గురు, శనులు, రాహుకేతులు వీటిని బేస్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. అయితే ఈ రాశి ఫలాలు ఇప్పుడు మరి వార ఫలాలు ఎంత ఇంపాక్ట్ ని చూపిస్తాయి, వారం అంతా కూడా ఎంత ఇంపాక్ట్ ని చూపిస్తాయి, ఎట్లా చూసుకోవాలి, అలాగే రాశి వైజ్ మరి మాకు కూడా మీరు రాశి ఫలాలు ఇస్తే బాగుంటుంది, మీరు తెలియజేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అందిస్తారా? తప్పకుండా. అంటే ఇక్కడ మనకి అంటే ఎప్పుడైనా సరే ఎవరు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా వ్యక్తిగత జాతకం అనేది ఓకే, దాని ప్రథమ ప్రాధాన్యత ఖచ్చితంగా. సో సెకండ్ మనకి ఏదైనప్పటికీ ఇది మనం మాస ఫలాలు ఇచ్చినా, రాశి ఫలాలు ఇచ్చినా, సంవత్సర ఫలాలు ఇచ్చినా, ఇంకో ఫలాలు ఇచ్చినా, సో ఇక్కడ మనకు వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా వీటిని కూడా కొంతవరకు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ గోచారం పట్టుకుని కూడా అద్భుతంగా పెద్ద ఉద్గ్రంథాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ముఖ్యంగా నేను అభ్యసించిన దాంట్లో మన కేపీ పద్ధతిలో దాని మీద కూడా పెద్ద సిలబస్ ఉంది. అప్పట్లో మేమంతా కూడా దాన్ని అధ్యయనం చేసిన వాళ్ళని. సో ఇక్కడ ఈ గోచార గ్రహాలు, జన్మగ్రహాలు కలిసినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ పెళ్ళిళ్ళు అవ్వటంలో కానీ, సంతాన విషయంలో కానీ కొన్ని రెండింటి యొక్క సంయోగంలో ఎప్పుడు అవుతుంది అనేది ఆ వ్యక్తిగత జాతకాలతో దీన్ని మనం క్లబ్ చేసి చూసినప్పుడైతే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. సరే, ఇవన్నీ మనం తర్వాత ఎప్పుడైనా విధంగా మాట్లాడుకోవచ్చు. బట్ ఇక్కడ రాశి ఫలాలు కానీ, ఏదైనా సరే దిన ఫలాలు కానీ, ఇలాంటి విషయాల్లోకి వచ్చేప్పటికి అంటే అది సంభావ్యత లేదా అసంభావ్యత అంటే అవ్వచ్చు కాకపోవచ్చు అనే దాని మీద కనుక మాట్లాడుకుంటే, ఇవేదైనా సరే మనం చెప్పే విషయాలు ఏవైతే ఉంటాయో ప్రతిదీ అంటే ఒక 4 రకాల విషయాలు చెప్పామనుకోండి, 4 ఖచ్చితంగా నలుగురికి అప్లై అవుతాయని ఒకసారి మనం చెప్పలేము నమ్మకంగా. సో ఒకరికి విదేశీ ప్రయాణం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ టైం అనుకోండి, ఇంకొకరికి పిల్లలు పుట్టడం అనేది ఉంటుంది అనుకోండి, కానీ ఖచ్చితంగా ఈ 4 మనకు వర్కౌట్ అవుతాయి. రైట్. అండ్ ఇండికేషన్ ఇప్పుడు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి అంటే దాని విషయం మీద మనం మనసు పెట్టి కనుక ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకుంటే దాని ఇంపాక్ట్ ఉండకుండా ఉంటుంది కదా, బ్యాడ్ ఇంపాక్ట్. రైట్. అందుకని అసలు లేవని మనకు ఖచ్చితంగా చెప్పలేము. రైట్. ఇక వార ఫలాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, రేపు శుక్రవారం 21వ తారీఖు నుంచి గురువారం వరకు ఒక 1 వీక్ కనుక చూసుకుంటే 27వ తారీఖు వరకు ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి? సో మొదట మనం కనుక మేష రాశి గురించి తెలుసుకుందాం. సో మేష రాశికి అయితే ప్రస్తుతం లగ్నంలోనే కుజుడు అనే గ్రహం అనేది ఉంది. తర్వాత రెండో ఇంట్లోపటికి గురుడు. సరే, ఇవన్నీ మన గ్రహాల విషయాలు పక్కన పెడితే కనుక అసలు వాటి యొక్క ఫలితాలు ఏంటి అనేది. సో ఇక్కడ ఫలితాలు వచ్చేప్పటికి ఏంటంటే ఖచ్చితంగా లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి తొందరపాటు గుణాన్ని అయితే తగ్గించుకోవాలి. సో మేష రాశి వాళ్ళకైతే తొందరపాటుతోనే కొన్ని వాళ్ళ జీవితాన్ని కష్టం చేసుకోవటం అనేది ఉంటుంది. తర్వాత కంటికి సంబంధించిన ఇబ్బందులు ఈ నెలలో ఎక్కువ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైతే ఈ మధ్యవర్తిత్వంతో అంటే ఏమంటాం, ఈ మార్కెటింగ్ ఉంటుంది కదా, దాన్ని MLM మార్కెట్. సో అలాంటి మార్కెట్ పరిస్థితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈసారి లాభాలు గడించడానికి అయితే అవకాశం ఉంది. కనుక మేషరాశి వారికి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటే జాగ్రత్త పడాల్సిందల్లా కూడా కొంతవరకు ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వారం అంతా వాళ్ళకి ఎక్కువ శుభ సూచకంగానే ఉంటుందని చెప్పవచ్చు. మరి బాగుంటుంది వారం అంతా అని కూడా చెప్తున్నారు కాబట్టి, అయినప్పటికీ ఏమైనా చిన్న పరిహారం ఏమైనా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి? తప్పకుండా. ఎందుకంటే మనం మొదటే చెప్పుకున్నాం, ఏదైనప్పటికీ కూడా ఈ తొందరపాటుతనం అనేది తగ్గటం ఒకటి, తర్వాత రెండోది ఏంటంటే మానసికంగా కొంతవరకు సంయమనం అనేది ఉంటే ఆటోమేటిక్గా ఆ కోపం అనేది కంట్రోల్లో ఉండటం అనేది ఉంటుంది. సో దీనికోసం మరి వీళ్ళు ఏది చేస్తే బాగుంటుంది అనేది కనుక చూసినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ మంగళవారాల పూట కొద్దిగా సుబ్రహ్మణ్య స్వామికి చిన్న బెల్లం ముక్క నివేదన చేసి ఇటు ఆరోగ్యము తర్వాత మానసిక స్థితి 2 బాగుండాలని కోరుకుంటే కనుక తప్పకుండా మంచి ప్రయోజనం అయితే ఉంటుందండి. ఇక వృషభ రాశి వారికి వారం రోజుల పాటు కూడా ఎలా ఉండబోతోంది?
ఉండబోతోంది? సో వృషభ రాశి వారికి అయితే కనుక ముఖ్యంగా భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనుక ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇంట్లో మితిమీరిన వ్యయం అనేది కూడా ఎక్కువ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తర్వాత మూడోది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే ఎవరైనా సరే మనం ఉద్యోగం చేసే చోటైతే కనుక అక్కడ ఉండే స్త్రీ కొలీగులు, ఆడవాళ్ళకైతే పురుష కొలీగులు, సో పురుష సహోద్యోగులు కానీ స్త్రీ సహోద్యోగులు కానీ భిన్నం. సో ఆ రకంగా కనుక వాళ్ళ విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే తప్పకుండా కనిపిస్తుంది. వాళ్ళ నుంచి ఇబ్బంది ఉంటుందా? ఖచ్చితంగా. సో వాళ్ళని ఏదైనా సరే ఎన్నుకొని పెట్టే పరిస్థితులు, తర్వాత ఏదైనా సరే అంత మన వాళ్ళే అని భ్రమించి కొద్దిగా చొరవ తీసుకుంటే వీళ్ళని ఉన్నట్టుండి ఏడిపించడం, సో ఏదో రకమైన అవమానాలకు గురి చేయటం, ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపించడం అనేది కూడా ఉంటుంది. తర్వాత ఈ ఆహార పానీయాల విషయంలో కూడా ఖచ్చితంగా అంటే వీళ్ళు ముఖ్యంగా సరైన సమయానికి తినకపోవటం, సరైన సమయానికి నిద్రపోకపోవటం, ఇలాంటి అవలక్షణాలు కొన్ని ఈ వారంలో ఇంకా కొద్దిగా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కనుక జీర్ణ వ్యవస్థ విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. కనుక వీళ్ళు ఏంటంటే ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పుడు దైనందికంగా చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో పెద్దగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే లేవు. కానీ ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో ఈ వ్యాపార రంగంలో మాత్రం వీరికి హెచ్చు తగ్గులుగానే ఉంటుంది. అంటే ఇవాళ చాలా బాగుందని మురిసిపోయేలోపే రేపు మొత్తం దిగబడిపోతుంది. సో అలా అప్ అండ్ డౌన్స్ అనేవి ఈ వారం అంతా కూడా ఎక్కువగా ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకా వ్యాపారాలు ఉద్యోగాలు కాకుండా ఎవరైతే స్వయం వృత్తుల్లో ఉంటారో ఈ స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు ఆశాజనకంగానే ఈ వారం అంతా కూడా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈ వారం అంతా కూడా వీళ్ళు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఏదైనా అవకాశం ఉంటే కనుక ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి దద్దోజనం నివేదన చేయటం వల్ల తప్పకుండా వాళ్ళకి ఇందాక చెప్పిన చెడు పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంటే ఈ రోజే ఈ శుక్రవారం నాడే చేసేసుకోవాలి. సాయంత్రం మాటలైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. రైట్. ఇక మిథున రాశి వారికి ఎలా ఉంటుందండి? మిథున రాశి వారికి అయితే కనుక ఈ వారం అంతా కూడా కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు బంధుమిత్రాదులతోనూ ఏవో రకమైన వైరాలు వచ్చేలాగా ఉంది. తర్వాత మన వాళ్ళే మన స్నేహితులే అనుకుంటే వాళ్ళే నమ్మించి మోసం చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక కవులు, కళాకారులు లేదా ఇలా ఏదైనా సరే స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు దగ్గర దాకా వచ్చి తప్పిపోయే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపించడం అనేది ఉంది. ఏదైనా వీళ్ళైతే కనుక ఈ వారం అంతా కూడా ఎక్కువ జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏమవుతుందంటే మనం ఏదైతే కంటి తీరికి మటుకి నలుపుకోవటం కాదు, అవకాశం వస్తే ఒకసారి నేత్ర వైద్యుని సంప్రదించడం కూడా అవసరం. ఎందుకంటే ఆకస్మికంగా అప్పటిదాకా కంటి జబ్బులు లేకపోతే అప్పుడు కంటి జబ్బులు బయటపడే అవకాశం కూడా ఈ వారంలో వీరికి ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఈ వారం అంతా మాత్రం వీళ్ళు మిథున రాశి వాళ్ళు అయితే కనుక ఒకంత జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే ఎక్కువగా ఉంది. ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ఎక్కువగా దత్తాత్రేయుడిని పూజించడం వల్ల తప్పకుండా మేలు జరగటం అనేది అయితే ఉంటుంది. కనుక ఈ గురువారాలు లేదా మంగళవారాలు కొద్దిగా దత్తాత్రేయుడికి కేసరి నివేదన చేయటం వల్ల కూడా తప్పకుండా వాళ్ళ జాతకంలో ఉండే వారంలో ఉండే డీమెరిట్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గించుకోవడానికి ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా వార ఫలితాల్లో భాగంగా ఎలా ఉండబోతోంది ఈ వారం రోజులు అనేది చాలా అద్భుతంగా వివరించారు. అందరూ కూడా వారి వారి రాశిని అనుగుణంగా పరిహారాలు చేసుకుంటూ చాలా ప్రశాంతవంతమైన తెలియజేస్తున్నానండి. నమస్కారం.